ముందుగా గెస్ట్లు అందరినీ వేదిక మీదకి పిలిచేద్దాం సో దట్ అసలు ఈ పేరు వీళ్ళకి ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలని ఎందుకు పెట్టారు ఎలా వచ్చింది అని తెలుసుకోవాలని ఉంది. ముందుగా మా ప్రొడ్యూసర్ వెంకట్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ వెంకట్ గారు. మంచి సాహసం చేశారని చెప్పాలి. అండ్ మా భద్రాచలంలో చేశారు కాబట్టి డెఫినెట్లీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాము. శ్రీరాములి ఆశీస్సులతో తప్పకుండా హిట్ అవుతుంది సార్, సూపర్ హిట్ అవుతుంది. అండ్ డైరెక్టర్ అజయ్ ఎన్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. అజయ్ గారు ప్లీజ్ వెల్కమ్. నందమూరి హరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పిలుస్తాను సార్. హరి గారు ప్లీజ్ వెల్కమ్ అండి. అండ్ డిఓపి ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఒక మూవీ 24/24 ఫ్రేమ్స్ అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పనిచేస్తేనే ఆ మూవీ సక్సెస్ఫుల్ గా మన ముందుకు వస్తుందండి. మరి ఈ రోజు ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి చిన్న జూనియర్ ఆర్టిస్ట్ వరకు ప్రతి ఒక్కరు పనిచేస్తేనే అనేది థియేటర్ రిలీజ్ అవుతుంది. సో అంత సక్సెస్ ని సాధించిన మన ముఖ్య అతిథులందరూ కూడా వేదిక మీదకి వస్తున్నారు. నెక్స్ట్ దివ్య మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ అలాగే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఆనంద్ రాజా గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. వెల్కమ్ సార్. సార్ మ్యూజిక్ మాత్రం అసలు అల్టిమేట్ సూపర్ మెలోడీ సాంగ్స్ వింటూ ఉంటే అట్లా అట్లా వినాలనిపిస్తుంది. చాలా బాగుంది మ్యూజిక్ అయితే. అండ్ ఎన్నో చిత్రాల్లో మనకి సుపరిచితులు సతీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాలో కూడా అద్భుతమైన పాత్ర పోషించిన సతీష్ గారు, హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ ఆన్ టు ద స్టేజ్. సార్ ఏ సినిమాలో చూసినా ఒక మంచి ఫాదర్ గా, ఒక స్ట్రిక్ట్ ఫాదర్ గా కనిపిస్తున్నారు. మరి దీంట్లో ఎలా కనిపిస్తారో చూడాలి. ఆర్టిస్ట్ రాఘవ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ మాట్లాడిస్తారు రాఘవ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ మా హీరో విక్రమ్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఇద్దరు కలిసి వస్తే బాగుంటుందేమో. మా హీరోయిన్ ని కూడా పిలిచేద్దాం. దేవకి రమ్య ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఓకే శివాజీ గారు, రామారావు గారు డాన్స్ మాస్టర్స్ ప్లీజ్ వెల్కమ్ అండి. నెక్స్ట్ అండ్ మా సినిమాని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వరకు వచ్చిన సముద్ర గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. వెల్కమ్ సార్. అండ్ లయన్ సాయి వెంకట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా బెజవాడ బేబక్కని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అల్లాడిపోతున్నారు, వచ్చేయండి అబ్బా. ఫోటో హాప్ ప్లీజ్. ఫస్ట్ సినిమా కదా, సో ఎలా అనిపిస్తోంది ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేయడం? అసలు హీరోగా నువ్వు యాక్ట్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేసావా? సడన్ గా వచ్చిందా? అనుకోలేదు. చేసావా? ఎలా అనిపించింది ఫీల్ ఇప్పుడు నిన్ను చూసుకుంటున్నప్పుడు స్క్రీన్ మీద? ఈ రోజే కదా చూసుకుంటుంది ఇక్కడ పెద్ద స్క్రీన్ మీద. యాక్చువల్లీ చెప్పాలంటే నేను నా ఫోన్ లో నా ఫోటో చూసుకోవడానికి నాకే నచ్చదు. అవునా? అలాంటిది అంత పెద్ద స్క్రీన్ మీద చూసుకుంటా ఉంటే దగ్గర పెట్టి చాలా 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 అంటే చాలా ఆనందం, అసలు చాలా ఆనందం ఉంది. ఏం వస్తుంది కదా, ఐ కెన్ ఫీల్ నీ ఎమోషన్. నాకు అర్థమైంది, అవునా కాదా? అంటే నేను కొన్ని చిన్న చిన్న బిట్స్ చూసాను విక్రమ్, బాగా చేసావు. అంటే కొత్తగా, అంటే ఒక రొటీన్ సినిమాలా కాకుండా కొత్తగా అనిపించింది. ఆ టేకింగ్, ఆ అబ్బాయి ఎవరో భలే డైలాగ్ వేసాడు, నేను ఎక్స్పెక్ట్ చేశాను ముందు ఇలా చేస్తావని. అది కూడా బాగుంది. ఆయననా? ఏది ఎక్కడున్నాడు? అవునా? అండ్ దేవకి ఒకసారి లుకింగ్ క్యూట్. ఒకసారి ఏంటి వేసుకోండి, వేసుకోండి. సూపర్. ఇద్దరు బాగున్నారు యాక్చువల్లీ ఆన్ ద స్క్రీన్. అంటే చూసిన ఫ్యూ బిట్స్ అన్న బాగుంది. అండ్ మ్యూజిక్ ఆల్సో, మ్యూజిక్ గ్రేట్ అండి, అసలు చాలా బాగుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. వెంకీ పింకీ జంప్. నేను కూడా జంప్. బై గైస్, బై.
థ్యాంక్ యూ వేదక్క గారు, థ్యాంక్ యూ సో మచ్. అసలు వైరల్ అయిపోయే కంటెంట్ ఇచ్చారు, థ్యాంక్ యూ ఫర్ దాట్. నెక్స్ట్ డాడీ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్, ప్లీజ్. సో ప్లీజ్. ఇక్కడికి వచ్చేసిన ముఖ్య అతిథులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నా అంటే మాకు అజయ్ గారు బెస్ట్ ఫ్రెండ్, ఆనందరాజ గారు మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్టు. ఆయన కూడా చాలా కష్టపడి చాలా ఎంత సహనంతో ఓర్పుతో ఈ చిత్రాన్ని ఇప్పుడు వరకు ఆడియో లాంచ్ వరకు తీసుకురావటం అంటే చాలా ఇబ్బందులు. నేను కూడా సినిమాల్లో బాధలు ఇబ్బందులు చూశాను కాబట్టి వారికి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి నన్ను కూడా ఒక గెస్ట్గా ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా సముద్ర గారు, ఆయన సినిమాలో ఫస్ట్ నాకు పెద్ద సాంగ్ రాయించారు. అది ఆ ప్రాజెక్టు వేరే వాళ్ళు టేకప్ చేయటం వల్ల అది బాలకృష్ణ గారికి, అలాగే ఎలా అయినా కానీ బాలకృష్ణ గారికే రాయించారు. చెన్నకేశ్వరరెడ్డిలో డాడీ సీమసము చెన్నకేశ్వరరెడ్డి. అలా గేయ రచయితగా నేను చాలా చిత్రాలకు పాటలు రాయటం. ఆనందరాజ గారు మరి ముఖ్యంగా లిరిక్స్ వినిపించినప్పుడు చాలా ఎక్సలెంట్ సార్, లిరిసిస్ట్గా మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా వారిని అభినందించడం జరిగింది. నైట్ కూర్చుని చాలా ఎందుకంటే ట్యూన్స్ కూడా బాణీలు కూడా చక్కటి బాణీలు సమకూర్చారు. అవి ఏంటంటే వినసొంపుగా ఉన్నాయి. ఈ చిత్రం పెద్ద విజయాన్ని చేకూర్చి ఈ దీనిలో పనిచేసిన టెక్నీషియన్ అందరికీ మంచి పేరు రావాలి. ఇక్కడ మరి ముఖ్యంగా అజయ్ గారికి మళ్ళీ ఒక మంచి సినిమాలో ఒక పెద్ద చిత్రానికి కూడా డైరెక్టర్గా ఎదగాలని, ప్రొడ్యూసర్ గారికి వెంకీ పింకి జంప్ అవటం వారు, అలాగే మరి ఇంకొక ప్రొడ్యూసర్ గారు కూడా మంచి ఈ చిత్రానికి ఆర్థికంగా వారు మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ ఆల్. శ్రీనివాస్ గారు, Thank you so much. సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. అండ్ లెట్స్ గో ఆన్ టు అవర్ గార్జియస్ హీరోయిన్ దేవకి రమ్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బ్యూటిఫుల్ ఏంజెల్ లుక్ లైక్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డైరెక్టర్ సార్ అజయ్ గారు. సార్ అసలు నేను హీరోయిన్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. బట్ నేను మూవీస్ చూస్తూ ఉంటా, నేను కూడా హీరోయిన్ అవుతే బాగుంటుంది అని. బట్ ఒక డ్రీమ్, బట్ ఫైనల్లీ డ్రీమ్ కమ్స్ ట్రూ సార్. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ డిఓపి గారు, డిఓపి సార్, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో చాలా బ్యూటిఫుల్గా తీశారు నన్ను. సో హ్యాపీ సార్. అసలు నేనేనా అనుకుంటున్నా స్టిల్, అసలు నేనేనా ఇది? ఓ మై గాడ్. అండ్ ప్రొడ్యూసర్ సార్ వెంకట్ గారు, సో ఐఎమ్ సో నర్వస్. సో చాలా ఎక్సైట్ అండ్ హ్యాపీ ఫీల్ అవుతున్నావు కదా దేవకి. సో ఇది సక్సెస్ అప్పుడు ఇంకా చూడాలి ఎలా ఉంటుందో. సో ఓకే, కూల్ కూల్ బేబీ. సో బ్యూటిఫుల్ ఏంజెల్ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఈ మూవీ సక్సెస్ ఇది అంతే అవుతుంది 100%. కూల్ కూల్. థ్యాంక్ యూ ఆల్ మై టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు ఇలాంటి సినిమాలు ఇంకా బోలెడు తీయాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటున్నాము. వీ కెన్ కనెక్ట్ టు యూ. నిజంగా చాలా క్యూట్ గా మా ఇంట్లో అమ్మాయిలాగా అనిపిస్తున్నావు. చాలా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్ యూ. అండ్ మా హీరో విక్రమ్ ఫ్రెండ్స్ ఎక్కడ పిలవాలా? ఓకే, ఫస్ట్ లేదు మోర్ దాన్ ఏమంటారు, జస్ట్ ఫస్ట్ ఫంక్షన్ కంటే నాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా అనిపిస్తుంది. అసలు గోల గోల రచ్చ రచ్చ చేస్తున్నాడు.
ఓకే, ఒకసారి రాజశేఖర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. రాజశేఖర్ గారు ప్లీజ్ వెల్కమ్. దెన్ నెక్స్ట్ మన హీరో గారు మాట్లాడతారు, సింగర్ రాజశేఖర్ గారు. సింగర్ రాజశేఖర్ గారు పాట పాడిన తర్వాత హీరో గారు మాట్లాడతారు. ఫస్ట్ Yes. పాట తర్వాత మాట. అంతలోపలికి మా విక్రమ్ గారు ప్రిపేర్ అవుతారు. నా పేరు రాజశేఖర్. సో నేను కన్నీరే నదిలో అనే ఒక పాట పాడినా. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అవుతుంది పాడి. ఐ థింక్ 2 years అనుకుంటా. ఈరోజు సడన్గా ఆడియో లాంచ్ అనగానే నాకు ఆ పాట గుర్తుకొచ్చింది. ఓ నేను అప్పుడెప్పుడో వాడినా కదా పాట. ఇట్స్ బీన్ 1 or 2 years అవుతుంది కదా అనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ అజయ్ గారు. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ లైక్ who are the part of this beautiful film, Venky Pinky Jump. I wish you all the best. నాకు యాక్చువల్గా లిరిక్స్ గుర్తులేవు. ఐ విల్ సింగ్ 1 line అట్లీస్ట్. కన్నీరే నదిలే ఎదలోన మరుగుతూ ఉంటే విన్నావే తన భాషే విన్నట్టున్నది. తప్పుందా ప్రళయంలోనా తపములకు తానే కాదేమైనా హృదయంలో ఓపికనే సాయం అడిగానమ్మా. కన్నీరే నదిలే గరళంగా మరుగుతుంటే విన్నట్టున్నది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ అయితే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, అంత మెలోడీగా ఉంది, చాలా బాగుంది. నాకు తెలిసి మూవీ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది ఈ సాంగ్ వింటూనే ఉంటారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ టు ద మీడియా ఆల్సో. రాజశేఖర్ గారు, యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ మెలోడియస్ వాయిస్. అండ్ నెక్స్ట్ మా హీరో గారికి ఇచ్చేస్తాం, విక్రమ్ గారు. సో అందరూ ఒకసారి ఏంటి అక్కడ సౌండ్ లేదు, హీరో గారు మాట్లాడు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదిక ముందు ఉన్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదములు. అండ్ స్టేజీ పైన ఉన్న డైరెక్టర్ సముద్ర గారికి అండ్ లయన్ సాయి వెంకట్ గారికి, మా డిఓపి ప్రసాద్ గారికి, మా డ్యాన్స్ మాస్టర్ శివాజీ మాస్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ సార్ వెంకట్ గారికి ధన్యవాదములు. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ. డైరెక్టర్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు పదవి వందనం సార్. ఈ సినిమాలో నాకు ఫాదర్ క్యారెక్టర్ చేసిన మా సతీష్ సార్ అసలు ఏదైనా ఒక సీన్ చేసే ముందు 1కి 10 సార్లు చూసుకుంటాం. అలాంటిది సార్ నాకు పక్క నుండి, నువ్వు భయపడకు, నేనున్నా, నేను చూసుకుంటా, నువ్వు ఫ్లోలో వెళ్ళిపో, నేను చూసుకుంటాం అంటే అదే రోజు ఫస్ట్ సీన్ రొమాన్స్ సీన్, దుప్పట్లో లిప్ కిస్ పెట్టాలి సార్. అది అదే రోజు ఫస్ట్ రోజు చాలా బాగా వచ్చింది. దాని తర్వాత మా అమ్మ చాలా బాధపడ్డారు. ఇక లేరు, సారీ సార్. అండ్ ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పాలంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇదే సినిమాలో మా నాన్నగారు పాటలు రాయడం అండ్ సంగీతాన్ని కూడా సమకూర్చడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్. సో చాలా ఇన్నర్ గా చాలా ఎమోషనల్ అయిపోతున్నారు హీరో ఫస్ట్ స్పీచ్ ఎదరగొట్టావు విక్రమ్, వెరీ నైస్. నిజంగా ఈ మాత్రం మాట్లాడడం డెఫినెట్లీ చాలా గ్రేట్. నెక్స్ట్ సాయి వెంకట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎస్, పిలిచేసింది కదా సార్.
సభకు నమస్కారం. మీడియా వారికి వచ్చేసిన అందరికీ నమస్సుమాంజలి. ముఖ్యంగా ఈరోజు త్వరలో వెంకీ పింకీ జంప్ సినిమాని రామానాయుడు స్టూడియోలో ఆడియో ఫంక్షన్, ఆడియో మా చేతుల మీదుగా రిలీజ్ అయింది. ఈ ఆడియో నేను సముద్ర గారు నేను కలిసి ఒక 100 సినిమాలు రిలీజ్ చేసి ఉంటాం ఆడియో రిలీజ్గా. సో ఈరోజు మరి మా కలయికలో మరి ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఆడియో పరంగా చూస్తే లిరికల్ సాంగ్స్ చూసినప్పుడు కానీ, ట్రైలర్ చూసినప్పుడు కానీ సాహిత్యానికి అద్భుతమైన పీట వేశారు. మెలోడీ సాంగ్స్ కానీ కేవలము ఒక ఈరోజు మ్యూజిక్ అంటే ఏదో వెస్టర్న్లో బాగా కొట్టేసి అంతేకాదు, ఇక్కడ ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని ఆ మ్యూజిక్ సంబంధించిన దాన్ని రాబట్టుకోవడానికి అజయ్ తన చాతుర్యం, ఆయన టాలెంట్ ఉపయోగించి అద్భుతమైన సాంగ్స్ని తయారు చేసి ఎంతో కష్టపడి ఒక సినిమా చేశారు. ఇక్కడ చూసినట్లయితే ఈ వేదిక మీద అంతా నా సినిమాకు చేసిన నందమూరి హరి 2006లో నా సినిమాకి ఆయన ఎడిటర్, అంటే 20 years తర్వాత మళ్ళీ ఆయనతో వేదిక పంచుకున్నాను. 2006లో నా సినిమా ఎడిటర్ నందమూరి హరి గారు. ఆ సినిమా నీతోనే నేనున్నా అని, నేను ఆకాష్, యువికా చౌదరి హీరోయిన్. ఆ మూవీ తర్వాత నా హీరోయిన్ ఇమ్మీడియట్లీ ఓం శాంతి ఓం షారుఖ్ ఖాన్ మూవీ, నెక్స్ట్ మూవీ నా సినిమా తర్వాత దానికి సారీ ఎడిటర్. సో అది మళ్ళీ ఇక్కడ షేర్ చేసుకోవడానికి ఇదైంది. డిఓపి ప్రసాద్, ఆయన కూడా నా సినిమాకి 2010లో అనుకుంటా, 16 సంవత్సరాల క్రితం నా సినిమాకి వర్క్ చేయడం జరిగింది. సో ఇప్పుడే సతీష్ గారు నాకు ఓల్డ్ మెమోరీస్ చెప్పారు, గ్రేట్. నాకు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్లారు. ఆయన నా ఫస్ట్ సినిమాకి ఆయన జీవితంలోనే ఫస్ట్ ఎడిషన్ నేనే తీసుకున్నాను అని చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆ ఫస్ట్లో కూడా ఆయనకి ఇది నేను 2-3 టేకులు తీసుకున్నానని ఆయన చెప్తున్నారు. బట్ ఈరోజు ఇండస్ట్రీని వెళ్తున్నారు ఒక ఫాదర్ క్యారెక్టర్ తోటి. అంటే నా జీవితంలో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక నాకు తెలిసి 3-4 వేల మందిని పరిచయం చేయొచ్చు, రకరకాల క్యారెక్టర్లే కానీ, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, రకరకాల ఆర్టిస్టులని ఇలా పరిచయం చేసి ఎంతోమందిని గుర్తుండదు. ఒక ఆయన అయితే ఒక వేదిక పైన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యింది, ఇలాగే వేదిక పైన చెప్పాడు, సార్ మీరు ఇచ్చిన ఫస్ట్ డబ్బుతోటే నేను పియానో కొనుక్కున్నా సార్ అన్నారు. అప్పుడు ఎంతో ఆనందం వేస్తుంది. అంటే మన జీవిత ప్రయాణంలో ఎంతో మందికి ఎక్కడెక్కడో హెల్ప్ చేస్తుంటాం. అలాగా ఈరోజు అంతా కూడా మంచి వేదిక అనిపించింది. అదేవిధంగా డాడీ శ్రీనివాస్ గురించి చెప్పాలి. ఆయన మట్టిలో మాణిక్యం, ఆయనే మట్టిలో మాణిక్యం, కానీ మట్టిలో మాణిక్యం లాంటి సినిమా తీసి అవార్డ్స్ను పొందాడు. ఒక గేయ రచయితగా ఆయనకు మంచి, అది చిరంజీవి గారి సినిమా డాడీ సినిమాతో పరిచయం. అవార్డ్స్ వస్తాయి, నేను ఫస్ట్ వేదిక మీద ఆయనకు చెప్పాను, ఈ సినిమాకి మీకు అవార్డ్స్ వస్తాయని నేను చెప్పాను. అలాగే ఆయన ఎన్నో అవార్డులు పొందారు. మళ్ళీ ఆయనే గుర్తు చేస్తున్నారు, నేను మర్చిపోయాను. సో అలాగా డాడీ శ్రీనివాస్ కానీ అండ్ టోటల్గా టీం మాకు అంతా సుపరిచితులు ఇక్కడ ఉండడం చాలా ఆనందంగా ఉంది. అజయ్ కూడా ఫోన్ చేసినప్పుడు కానీ ఈ సినిమాని నేను ఏ విధంగా ఎంత కష్టపడి డాడీ శ్రీనివాస్ వీళ్ళు కలిసి చేసి చెప్పారు. ఈ సినిమాని ఎంతో బాగా కష్టపడి మేము తీయడం జరిగింది. ఇక్కడ దాకా అంటే ఆడియో ఫంక్షన్ దాకా రావాలంటే చాలా కష్టం. ఒక సంవత్సరంలో 1000 నుంచి 1500 సినిమాలు షూటింగ్స్ అవుతూ ఉంటాయి. దాదాపు 700 నుంచి 800 సినిమాలు సెన్సార్ అవుతాయి. రిలీజ్కి వచ్చే సినిమాలు 200 నుంచి 300. అంటే తక్కువ పర్సెంటేజ్. ఆ పర్సెంటేజ్లో ఆడియో ఫంక్షన్ దాకా రావడం అంటే అంత ఈజీ కాదు. రిలీజ్ దాకా పోతున్నారు. ఎందుకంటే మేము కూడా బ్యాక్ ఉన్నాం. మీకు మీ రిలీజ్కి మేము సపోర్ట్ చేస్తాం. మీరు థియేటర్ కానీ మీకు ఎన్ని థియేటర్లు కావాలంటే చెప్పండి, మేము మీకు బ్యాక్ ఉండి మేము థియేటర్స్ ఇప్పిస్తాం. సినిమాని థియేటర్లో రిలీజ్ చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అజయ్ వెరీ నైస్, మంచిగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు సతీష్ గారు చెప్పినట్టు మహేష్ బాబు, ప్రభాస్ చేసే మూవీ కాదు ఇది జంప్ మూవీ. ఏ జంప్? వెంకీ పింకీ జంప్. సినిమా రిలీజ్ కాకముందు జంప్ అవుతారా, రిలీజ్ అయినాక జంప్ అవుతారా? మీరు జంప్ కాకుండా మీ నాన్న అడ్డుగా ఉన్నాడు, అదే మ్యూజిక్. సో ఆనందరాజ్ గారు, మీ సాహిత్యం బాగుంది. మీరు సింగర్ కూడా పరిచయం చేస్తే బాగుంటుండే కదా ఆయనని.
సార్ Next అసలు cinema. సార్ని చూసి ఎవరైనా ప్రొడ్యూసర్ లేదంటే డైరెక్టర్ అనుకుంటారు కానీ నేను అస్సలు ఇలా ఆలోచించలేదు పాడేవారికి అసలు మీరు పాడుతుంటే మీరు సింగర్ కూడా ఇందులో ఒక అంటే ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గేయ రచయిత ఇంకేమున్నాయి సో క్యారెక్టర్ చేశారా క్యారెక్టర్ కూడా షూటబుల్ అండ్ సింగర్కే షూటబుల్ సింగర్గా చాలా బాగుంది చాలా దివ్య ఈ అమ్మాయి నేను కలిసి కూడా చాలా సినిమాలు ఫంక్షన్స్ చేయడం జరిగింది గుడ్ యాంకరింగ్ అమ్మాయి ఈ అమ్మాయి మాత్రం పరిచయం లేదు ఇప్పుడే పరిచయం అయింది సునీత ఓ నైస్ అంటే కలిసి ఉన్నాము బట్ యా అదేవిధంగా మా పిఆర్ఓ వీరబాబు గారు ఆయన ఓన్ మ్యాగజైన్ తోటి సినిమా ఇండస్ట్రీలో ఎవ్రీ డే అందరినీ పలుకరిస్తూ ఉంటాడు ఆయన ఈ సినిమాకి పిఆర్ఓ కాబట్టి డెఫినెట్గా సినిమాకి బాగా ప్రమోషన్ వస్తుంది అండ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఫంక్షన్స్ కూడా ఏదైనా సినిమా రిలీజ్ ముందు కానీ ఏ ఫంక్షన్ పెట్టుకున్నా మా స్పాన్సరింగ్ వస్తుంది అండ్ మీకు ఏం బ్యాక్ బోన్గా కావాలన్నా ఏదైనా నేను ఉంటానని మరొకసారి మీకు తెలియజేస్తూ వెంకట్ గారు ఆయన నిర్మాతగా ఈ సినిమాకి డబ్బు రావాలి డబ్బు వస్తే మళ్ళీ ఆయన ఇంకొక సినిమా తీస్తాడు ఇలాంటి టెక్నీషియన్స్ అందరికీ ఆయన అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది సో మీకంటే పుత్రోత్సవం కొడుకు హీరో అయితే చాలు కానీ ఆయనకు డబ్బు రావాలి సో మీకు కొడుకు హీరో అవ్వాలి కొడుకు విక్రమ్ అండ్ దేవిక నా జీవితంలో ఇలా వేదిక మీద అన్ని ఆమె ఒక ఎక్సైట్ అవుతూ ఉంటే మీ మదర్ కానీ మీ రిలేటివ్స్ అందరు కూడా వాళ్ళు నువ్వు ఇక్కడ ఏడిస్తే వాళ్ళు అక్కడ ఏడుస్తున్నారు సో గ్రేట్ చాలా క్యూట్ ఉన్నావు సో ఇక్కడ విక్రమ్ ఆయన ఒక మాట చెప్పాడు మాట్లాడుతుంటే నా ఫోన్లో చూస్తే నాకేం నచ్చదు ఇక్కడ ఏంటంటే అందం కాదు సినిమా ఇండస్ట్రీలో అభినయం అందానికి ఇక్కడ అట్లా అందమే అనుకుంటే రజనీకాంత్ వరల్డ్ స్టార్ కాలేడు ఫస్ట్ రజనీకాంత్ చూడగానే ఎవరైనా చిన్న జూనియర్ ఆర్టిస్ట్ కూడా అన్నారు మరి ఈరోజు వరల్డ్ స్టార్ అలాగా ఇక్కడ ఒక అందానికి అందానికి ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి ఏమీ లేదు అభినయం ఒక క్యారెక్టర్ ఇస్తే మీరు అందులో జీవించి అద్భుతంగా నటించగలిగితే మీకు ఎదురు లేదు అలాగా నేను కూడా 25 సంవత్సరాల సినిమా ప్రయాణంలో నేను కూడా సినిమా ఆర్టిస్ట్ అవుతానని అనుకోలేదు సో నేను అనుకోకుండా సినిమా ఒక పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు రామానుజుడికి ఎవరైతే బాగుంటుందని ఎంతోమంది ఆర్టిస్టులను చూసినప్పుడు ఎవరు కూడా మేము గుండు చేసుకొని క్యారెక్టర్ చేయడం మాతోటి కాదన్నారు చాలామంది సో అప్పుడు నేనే ప్రయోగం చేస్తే నేను సెట్లోకి వస్తే అందరూ నాకు పాదాభివందనాలు చేశారు అప్పుడు అనిపించింది ఓహో నేనే షూట్ అవుతాను ఈ క్యారెక్టర్ ఒకటే కాదు 11 పాత్రలు చేశారు వెంకటేశ్వరుడిగా ఆదిశేషుడిగా రాముడిగా పరశురాముడి క్యారెక్టర్ వేసుకొని నేను సెట్లో ఉంటే మా ఫ్యామిలీ మెంబర్సే నన్ను గుర్తుపట్టలేదు నేను పిలుస్తుంటే రావట్లేదు ఎవరో ఆర్టిస్ట్ మమ్మల్ని పిలుస్తారే మేము ప్రొడ్యూసర్స్ సో ఆ విధంగా ఆ క్యారెక్టర్ అంత బాగా చేయడం జరిగింది ఇక్కడ ఇంకొక మెమొరబుల్ ఉంది ఇక్కడే ఒక సినిమా ఆడియో ఫంక్షన్ జరుగుతుంది నాకు ఇక్కడే స్టూడియోలో నా సినిమా జయహో రామానుజ షూటింగ్ జరుగుతుంది నేను రామానుజ డ్రెస్లో ఉన్నాను ఆ డే నన్ను ఆడియో ఫంక్షన్ చీఫ్ గెస్ట్గా పిలిచారు నేను డైరెక్ట్గా సెట్లో నుంచి మేకప్లోనే వచ్చాను నేను వచ్చింది ఆ పాత్రలో వస్తే పరిపూర్ణానంద స్వామి ఇక్కడ కూర్చున్నారు ఆయన ఒరిజినల్ స్వామీజీ నేను క్యారెక్టర్ స్వామీజీ ఆయన నన్ను లేచి సార్ నేను ఆర్టిస్ట్ అండి మీరు ఒరిజినల్ స్వామీజీ అన్నాను సో ఈ వేదిక అదొక మెమొరబుల్ గుర్తొచ్చింది సో అంటే ఒక క్యారెక్టర్ చేస్తే అందులో మనం లీనమైపోవాలి అప్పుడే మీరు ఈరోజు ఈ స్థాయికి వచ్చారు ఆ రోజు మీరు చెప్పిన దానికి ఇప్పుడు దానికి అంటే 25 సంవత్సరాల్లో మీరు ఎక్కడికో వెళ్ళారు కారణం ఏంది మీరు క్యారెక్టర్ బాగా చేస్తున్నారు కాబట్టే మీకు మళ్ళీ ఈయన ఫాదర్కి షూటబుల్ అని అజయ్ గారు లాంటి వారు ఎంతోమంది మిమ్మల్ని పిలుస్తున్నారు అంటే మళ్ళీ పిలవాలి అంటే అది మీరు రికగ్నైజ్ అవ్వాలి మీరు ఆ క్యారెక్టర్లో ఉండగలగాలి మా సముద్ర గారు లాంటి కళ్ళలో పడాలి అంటే మీరు సో అలాగా క్యారెక్టర్ ఇంపార్టెంట్ విక్రమ్ నువ్వు బాగా నటించు బాగా పెర్ఫామ్ చేయి ఇంకా నిన్ను మించిన ఆర్టిస్ట్ ఉంటాడు సో కాబట్టి ఆల్ ది బెస్ట్ టీం అందరికీ అండ్ నందమూరి హరి గారు మళ్ళీ నెక్స్ట్ సినిమా మళ్ళీ కలిసి చేద్దాం మీతోటి ఒక ప్రయాణం 20 సంవత్సరాలు మళ్ళీ స్టార్ట్ చేద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకటే నేను చెప్తున్నా మీ సినిమాకి నేను 100% మీకు ఏం కావాలని నేను బ్యాక్ బోన్గా ఉంటాను థ్యాంక్ యూ అండి వీరబాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మీరు ఇక్కడికి సతీ సమేతంగా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ యాజ్ వెల్. నెక్స్ట్ డాన్స్ మాస్టర్స్ మాట్లాడాలి. యాక్చువల్గా నేను పూజలు బాగా చేస్తూ ఉంటా. ప్రతి సంవత్సరం సామూహిక సత్యావ్రతాలని 1000 మందితో చేపిస్తూ ఉంటా. ఈరోజు స్పెషల్ ఏంటంటే సుదర్శన మహాయాగం చేసి వస్తున్నాను. యాక్చువల్గా సుదర్శన మహాయాగం అయ్యేసరికి 3 అయింది. మీరేమో నాకు 4 o'clock ప్రోగ్రామ్ చెప్పారు. నేను ఇంటికి వెళ్ళి ఇక్కడ రావాలంటే కష్టం అవుద్దని యాగం నుంచే డైరెక్ట్ ఇక్కడ మీరు చూస్తే అర్థమై ఉంటుంది. నేను యాగం నుంచే మా ఫ్యామిలీ తీసుకొని వచ్చాను. యాక్చువల్ ఆమె సినిమా ఫంక్షన్స్కి రాదు మా మిస్సెస్. సో ఫస్ట్ టైం ఆమె వచ్చింది. సో యజ్ఞం నుంచి వచ్చాను నేను, సుదర్శన యాగం నుండి. సో అంత మంచిగా జరుగుతుంది సార్. మీరు మంచి మనసుతో వచ్చారు కాబట్టి ఈ సినిమా నిజంగా ఇంకా బాగా సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ డాన్స్ మాస్టర్ శివాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. రామారావు గారు అండ్ శివాజీ గారు. శివాజీ గారు ఫస్ట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివాజీ, కొరియోగ్రాఫర్ని. స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. దీంట్లో ఒక సాంగ్ చేశానండి, డ్యూయట్ సాంగ్. లాస్ట్ ఎంట్రీ నాదే ఇక్కడ. సాంగ్ బాగా వచ్చిందండి. ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. హీరోయిన్ గారు, హీరో గారు కూడా చాలా బాగా కోఆపరేట్ చేసి బాగా చేశారు. థ్యాంక్ యూ టు ఆల్. రామారావు అంటే హీరో గారు హీరోయిన్ గారితో సాంగ్ అంటే అందరూ అరిచారు వేయగానే, అదేనా అండి? ఆ కొరియోగ్రఫీ మీదేనా? 1 2 3 సాంగ్. ఓకే, డన్. అండ్ నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? మా డైరెక్టర్ గారు మాట్లాడితే వినాలని ఉంది. ఫైనల్లీ సముద్ర గారితో మాట్లాడు. వెంకీ పింకీ జంప్ ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఆడియో ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులు అందరికీ నా ధన్యవాదాలు. అందరూ చాలా మంచి మనసున్న మనుషులు ఈ సినిమాకి వర్క్ చేశారు. టెక్నీషియన్స్ నందమూరి హరి గారు, ఎడిటర్ గారు, కెమెరామెన్ ప్రసాద్ గారు, ఇట్లాగా చాలా మంచి మనుషులు వర్క్ చేశారు. అన్ని సినిమాలకి యాంకర్ని ఒకళ్ళనే పెడతారు, ఈ సినిమాకి 2 పెట్టారు. మంచి శుభం ఇది. సో చాలా బాగుంది టైటిల్. డెఫినెట్గా యూత్కి చాలా మంచి కనెక్టింగ్ టైటిల్ ఇది. ముఖ్యంగా ఈ సినిమా తీసిన వెంకట గారికి కంగ్రాట్స్ సార్. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆనంద్ రాజా గారు, నిజంగా ప్రతి ట్యూన్ చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నచ్చింది కూడా సాంగ్స్. అయ్యో, ప్రతి పాట బాగుంది. అంత మంచి ట్యూన్ చేశారు మీ అబ్బాయికి, చాలా బాగుంది. 143 సాంగ్ అదిరిపోయింది, చాలా బాగుంది. ఆడియో చాలా పెద్ద హిట్ అవుతుంది. చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా హీరో విక్రమ్ ఒక మాట హానెస్ట్గా చెప్పాడు. ఏంటంటే నా ఫేస్ నేను అద్దంలో చూసుకోవడానికి నేను కంగారు పడతాను అని. ఇలాంటి మాట సినిమా ఇండస్ట్రీలో 2 స్టార్స్ చెప్పారు. ఒకరు రజనీకాంత్ గారు, 2 ధనుష్. వాళ్ళు అంత హానెస్ట్గా విక్రమ్ చెప్పాడు. విక్రమ్, అందం కాదు కావాల్సింది కంటెంట్, కష్టపడు. ఈ రోజున ప్రతి ఒక్కరిని ఆదరించే మనసు ప్రేక్షకులకి వచ్చింది. ఇంతకుముందు అంటే 6 feet ఉండాలి, బాడీ ఉండాలి, అందం ఉండాలి అనేది ఉంది. ఇప్పుడు ఏం ఓన్లీ కంటెంట్. అలాగే చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏంటంటే పెద్ద ప్రొడ్యూసరు, పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోలు అనే దగ్గరే. కంటెంట్ దగ్గరకు వచ్చేసరికి ఎవరైనా ఒకటే. కంటెంట్ ఉన్నాడే మగాడు, కంటెంట్ ఉన్న సినిమానే పెద్ద సినిమా. కంటెంట్ లేకపోతే పెద్దది చిన్నదైద్ది, చిన్నది పెద్దదైద్ది. సో అలాగా చిన్నాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు ట్రై చేసిన, ఎప్పుడు నేను చిన్న సినిమా చేశాను, చిన్నోళ్ళం అనేది ఎప్పుడు నిరుత్సాహపడద్దు. ఎప్పుడు కాన్ఫిడెంట్గా కష్టపడండి, బాగా థింక్ చేయండి. ఆ సినిమా లాగా నేను ఎందుకు హిట్ చేయలేని కష్టపడితే చాలా మంచి హిట్స్ వస్తాయి. అలాంటి ఒక మంచి కంటెంట్ ఈ సినిమాలో కనపడుతుంది. అలాంటి ఇటువంటి ఒక మంచి టైటిల్, మంచి కథ తీసిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సార్. అజయ్ గారు చాలా నాకు చెప్పారు. ఇందాక సురేష్ గారు మాట్లాడారు, సతీష్ గారు చెప్పారు.
నాకు ఫస్టే రొమాంటిక్ సీన్ అని నాకు అర్థమైంది. ఏంటంటే ఒక వయసు వచ్చిన కొడుకు దగ్గర తండ్రి పడుకుంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైంది. డైరెక్ట్గా చాలా మంచి సీన్ కంపోజ్ చేశారండి. నిజంగా చాలా బ్యూటిఫుల్ సీన్స్, చాలా మంచి మెమరీస్, ఇవన్నీ చాలా చాలా నాకు నచ్చినాయి. అలాగే ప్రేక్షకులకు నచ్చుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా హీరోయిన్ దేవకి రమ్య, గాడ్ బ్లెస్ అమ్మ, చాలా బాగున్నావు. వెరీ గుడ్ నాన్న, బాగున్నావు. స్క్రీన్ మీద చాలా బాగున్నావు. పెద్ద హీరోయిన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ చిత్రం త్వరలో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కావాలని ఎంటైర్ యూనిట్ని మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాను. అలాగే ప్రేక్షక దేవుళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అలా ఆశీర్వదించాలని మా సాయి వెంకటన్న కూడా చెప్పారు. సుదర్శన యాగంకి వెళ్ళి ఇక్కడికి రావడం అంటే నిజంగా చాలా అదృష్టం. అది చాలా మంచి జరుగుతుంది ఈ సినిమాకి. అలాగే మా డాడీ శ్రీనివాసు చెప్పాడు ఇందాక ఒక సినిమా అని, అది చెన్నకేశ్వర రెడ్డి. నా సోదరుడు వినాయక్ చేశాడు ఆ సినిమా డైరెక్షను. నీ కొప్పులో నా మల్లె సెండ్ అనే సాంగ్ కదా, అది గుర్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి హీరోయిన్కి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి పెద్ద హిట్ కావాలని, ఈ చిత్రంలో చేసిన ప్రతి ఒక్కరికి కళామ తల్లి చిత్రసీమ పెద్ద లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. అన్న ప్రమోషన్ మీది ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన మాటలతో అందరికీ, ఇప్పుడు వచ్చే యువతకి, అప్కమింగ్ హీరోస్కి కానీ, కొత్త కొత్త ప్రొడ్యూసర్స్ కానీ, కొత్త కొత్త డైరెక్టర్స్ కానీ మంచి బూస్టప్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ అజయ్ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హలో వెంకట్ గారు. సార్ ఇప్పుడే చెప్పారు సుదర్శన యాంకర్ పోయి డైరెక్ట్ ఇక్కడికే వచ్చినండి. నేను వెంకటేశ్వర భక్తుని. నా బ్యానర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫిలిమ్స్. అది కూడా కలిసి వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఆల్ అంతా పాజిటివ్ వైబ్స్ సార్. సో నెక్స్ట్ అజయ్ సార్ ప్లీజ్. ఇక్కడికి వచ్చిన అందరికీ, పత్రికా విలేకరులందరికీ, ఫ్రెండ్స్కి, మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమా త్వరలో వెంకీ పింకీ జంప్. ఈ సినిమా ఫస్ట్ సినిమా. ఓకే సార్, వెంకీ పింకీ జంప్ అంటే ఏంటి సార్? వెంకీ పింకీ జంప్ ఈ టైటిల్ ఎందుకు పెట్టారో చెప్పి స్టార్ట్ చేయండి ప్లీజ్. ఎస్, అవును, కాపీ పెట్టేసింది. అక్కడి నుంచి మీ చెప్పండి మేడం, చెప్పండి. దొంగతనం చేసుకొచ్చా. ఎస్, ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆ టైటిల్? అమ్మాయికి అబ్బాయి నచ్చింది కాబట్టి ఇద్దరు కలిసి లేచిపోయారు ఈ సినిమాలో. అదే కథ. ఓ సో సింపుల్. ఓకే సార్. ఓకే. ఎస్, చెప్పండి సార్. కి పెద్ద డైరెక్టర్ మన సముద్ర గారికి, సాయి వెంకట్ గారికి, మా ఎడిటర్ నందమూరి గారికి, కెమెరామ్యాన్ గారికి, శ్రీనివాస్ గారికి, వీళ్ళందరికీ, ఈ వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలండి. ఈ సక్సెస్, ఈ ఆడియో ఫంక్షన్ ఇంత గ్రాండ్ జరగడానికి ఒక రాత్రే ఈ డిజైన్స్ చేసిన మా ఫ్రెండ్కి కృతజ్ఞతలండి. ఆయన నైట్ మొత్తం కూర్చుండి రేపు ఆడియన్స్కి మంచి చూపించాలని చాలా కష్టపడి చేశారు డిజైన్స్. అమ్మాయిని మాత్రం ఎంత బాగా చూశారండి. హీరోయిన్ వెంకీ పింకీలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా క్యూట్ క్యారెక్టర్ అండి. అలాగే వెంకీ క్యారెక్టర్ మాస్ క్యారెక్టర్. అమ్మాయికి అబ్బాయికి అసలు పోలిక ఉండదు, కానీ వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ అండి. హీరోయిన్ చాలా కష్టపడుతుందండి, సినిమా కోసం ఏమైనా చేస్తుందండి. ఈ విషయంలో పెద్ద హీరోయిన్ అవుతుందని ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. అలాగే హీరోకి కూడా మంచి భవిష్యత్తు ఉంది, కష్టపడితే మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా తప్పకుండా మంచి కసితో చేసాము, మీరందరూ చూడాలని ఆడియన్స్ మాత్రం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. థ్యాంక్ యూ.